హిందువునని గర్వించు, హిందువుగా జీవించు అనే నినాదాలు చూసాం. హిందువునని గర్వించడం సంగతి దేవుడెరుగు. హిందువుగా జీవించడానికి భయపడ్డ పరిస్థితి ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో ఉన్నప్పుడు ఎక్కువగా సఫర్ అయినటువంటి పరిస్థితి. ఈవెన్ కాశీకి ఆ రోజుల్లో వెళ్ళినటువంటి వాళ్ళు కూడా అనుభవాలు చెప్తారు. మధుర కానీ కాశీకి కానీ వెళ్ళినప్పుడు అక్కడ చాలా చులకనగా హిందువులను చూసేటటువంటి ధోరణి కావచ్చు, ఆటోల దగ్గర నుంచి ప్రతి చోట కూడా అవమానకరంగా మాట్లాడేటటువంటి ధోరణి, లైక్ కాశ్మీర్లో జరిగినటువంటి పరిణామాల తరహాలోనే ఉంటూ ఉండటం అన్నటువంటిది చూసినటువంటి సిచ్యుయేషన్. అయితే యోగి ఆదిత్యనాథ్ వచ్చాక చాలా వరకు మారింది. అయినా కూడా ఇప్పటికీ మత పెచ్చతో హిందువులని చులకన చేయటం లేదా హిందువుల మీద దాడులు చేయటం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. అట్లాంటప్పుడు యోగి ఆదిత్యనాథ్కి ఒక పెద్ద పరీక్ష అవుతున్నటువంటి సందర్భం. అట్లాంటిదే ఇప్పుడు ఒకటి జరిగింది. 6 తరగతి చదువుతున్నటువంటి పిల్లాడు ముజఫర్ నగర్, ఇక్కడే ఈ మత పెచ్చని బాగా వ్యాప్తి చేసినటువంటి వాడు అజాం